మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ శుభము వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమందు దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినమందు విజ్ఞాపన ప్రార్థన గురించి కొన్ని సంగతులను మనము ఆలోచన చేద్దాం. వాటికంటే ముందుగా ఒక వచనం పాట పాడుకొని దేవుని వాక్యాన్ని విందాము. పాట నెంబరు 449వ కీర్తన. ప్రార్థించ నేర్పుమయ యేసయ్య, ప్రార్థించ నేర్పుమయ అనే కీర్తన. ప్రార్థించ నేర్పుమయ యేసయ్య, ప్రార్థించ నేర్పుమయ, ప్రార్థించ నేర్పుమయ యేసయ్య, ప్రార్థించ నేర్పుమయ. మా విన్నపములు నీ సన్నిధి చేర, మా విన్నపములు నీ సన్నిధి చేర, ప్రార్థించ నేర్పుమయ యేసయ్య, ప్రార్థించ నేర్పుమయ. వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కాయుమయా, వ్యర్థమైనది కోరకుండా నా పెదవులు కాయుమయా. నీ చిత్తమెరిగి నేనడుగా, నీ ఆత్మతో నింపుమయా. నీ చిత్తమెరిగి నేనడుగా, నీ ఆత్మతో నింపుమయా. ప్రార్థించ నేర్పుమయా యేసయ్య, ప్రార్థించ నేర్పుమయా. మా విన్నపములు నీ సన్నిధి చేర, మా విన్నపములు నీ సన్నిధి చేర, ప్రార్థించ నేర్పుమయా యేసయ్య, ప్రార్థించ నేర్పుమయా. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకొని ఈ దినమందు ధ్యానం చేద్దాం. 2-3 వచనాలు. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, ప్రభువు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మలను కాపాడి కనికరించి మరొక నూతన దినం మీరు మాకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఉన్నాను. కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి.
ఈ దినము చూడలేక, ఈ సమయం చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయినప్పటికీ కేవలం నీ కృపచేత మాత్రమే మమ్మల్ని బతికించినారు. దేవా, ఈ దినమున నీ వాక్యం చదువుకోవడానికి చూపిన కృపకై స్తోత్రం. అబ్రాహాం వారసుని కోసమై ప్రార్థించినట్టుగా మీరు మాకు బయలుపరుస్తున్నందుకై స్తుతిస్తూ ఉన్నా. ఈ లేఖనము దేవా మీరు మాతో వినిపింపజేయండి, మీరే మాట్లాడండి. మేము కూడా ప్రార్థించు వారమై ఉండునట్లుగా సహాయపడుమని. సంతానము లేని వారు అబ్రాహామును బట్టి అబ్రహాము చేసిన ప్రార్థన వారు కూడా చేయనట్లుగా నీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యమైన బైబిల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుట, అబ్రహాము దేవునితో మాట్లాడుట అని ఈ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు. అబ్రహామును అక్కడి నుంచి తాను బయటికి తీసుకొచ్చాడు. అయితే ఈ దినమందు లేదా ఈ 15వ వచనంలోని మాట మనం గమనించినప్పుడు అబ్రాహాము వారసుని కోసమై ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. దేవుడు దిగివచ్చినట్టుగా మనం చూస్తాం. మొదటి వచనం మనం గమనించి చూడగా, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. యెహోవా వాక్యము అనే మాట ఉంది కదా. యెహోవా వాక్యము అనగా ప్రభువైన యేసుక్రీస్తుని మనము చాలా సందర్భాల్లో, చాలా ప్రసంగాల్లో మనం ప్రస్తావించుచు వస్తున్న సంగతి మనం ఎరుగుదము. దేవుని వాక్యం మరి అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా అనే మాట పలికినట్టుగా మనము ఇందులో చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్తగా అబ్రాహాం పాత్ర ఇక్కడ చూపబడింది. అది కూడా మనము గమనించు వారమై ఉండాలి. 20వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త అనేటువంటి ప్రస్తావన అందులో మనము గమనిస్తాం. మానవులకు తన వాక్కును బయలుపరచడానికి దేవుడు ఉపయోగించినటువంటి 2 ప్రమాణమైనటువంటి మరి మధ్యలో దర్శనాల రూపంగా ఆయన కనిపించినట్టుగా మనం చూస్తాం. ఒకటి, రెండవది మరి కలల ద్వారా కూడా ఆయన దర్శనాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత మరొక సందర్భంలో మనం చూస్తే యాకోబునకు కూడా దేవుడు దర్శనమిచ్చినాడు. అవునా? యాకోబునకు దేవుడు దర్శనమిచ్చినాడు. అది ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో ఆయన దర్శనమిచ్చినట్టుగా మనము చూస్తాం. అబ్రాహాం పొందిన దర్శనంలో ఒక ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. అబ్రహాము పొందిన దర్శనంలో ఒక ఆజ్ఞ మనకు కనిపిస్తుంది. అదేమిటంటే భయపడకుము అని అన్నాడు. భయపడకుము అని అన్నాడు. దేవుని దాసులు భయపడినప్పుడు ఆయన భయపడకుము అనేటువంటి మాట తెలిపినట్టుగా మనం చూస్తాం. నిశ్చయముగా నేను నీకు కేడెం అన్నాడు. నిశ్చయముగా నేను నీకు కేడెం అంటే ఒక వాగ్దానం. నీ బహుమానం అత్యధికమగును అని చెప్పినాడు. నీ బహుమానం నేను అత్యధికం చేస్తాను అని చెప్పినాడు. అవునా? ఇవన్నీ కూడా మరి ఇందులో మనకు కనిపిస్తాయి. మొదటి వచనములో
ఇక రెండవ వచనం మనం చూడగా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, అందుకు అబ్రహాము, అవునా, అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి అన్నాడు. ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోవుచున్నానే అని అన్నాడు. నువ్వు నాకేమిస్తే ఏమి, అభివృద్ధి చేస్తే ఏమి, మరి నన్ను గొప్ప జనం నన్ను మరి ఆశీర్వదిస్తేనేమి, ఇప్పటికే మరి చాలా మందలు, పశువులు, దాసీలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా ఏలడానికి, నా తర్వాత దీనిలను అనుభవించడానికి వారసుడు, సంతానము లేదు, కుమారుడు లేడు కదా అని ప్రభువుతో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా దేవుని సంరక్షణ కానీ లేక ఆయన ఇస్తానన్న బహుమానం కానీ వృద్ధుడైన అబ్రాముకు ముఖ్యమైనదిగా కనిపించలేదు. ఎందుకంటే తన ఆస్తి అంతా తన ఇంట పుట్టిన దాసుడైన దమస్కు ఎలియాజరుకే వెళ్ళిపోతుంది. స్వజాలి మరి అన్నట్లుగా అబ్రాము ఎబ్రీలో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవునా, తనను తాను మరి ఉద్ధరించుకొని తాను సంతానం లేని వాడనై ఉన్నాను అని 2 సందర్భాల్లో పలికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సంతానము లేదు కదా అనే మాట కనిపిస్తుంది. తర్వాత తన ఆస్తికంతటి గుడక తన దాసుడు దమస్కు ఎలియాజరే ఆస్తి కర్తగా అవుతాడు కదా అని ప్రభుతో వాదించినట్టుగా మనం చూస్తాం. 3వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, అబ్రామ్, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు అన్నాడు. అబ్రామ్, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు. దేవునితో అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు అంటున్నాడు. వాస్తవానికి సంతానము దేవుడియాల్సిందే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి సంతానము లేని వారులారా, సంతానమే కలగలేదంటే మీరు దేవుణ్ణి అడగండి, ప్రభు పాదాలు పట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు అన్నిచ్చినావు, సర్వసమృద్ధి ఉంది, కానీ నాకు సంతానము లేదు కదా, నువ్వు నాకు సంతానమే లేదు అని కన్నీళ్లు కార్చండి, ఏడవండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు సంతానము ఇస్తాడు. కొందరికి దేవుడు అడగకపోయినా కొందరు దేవుణ్ణి అడగకపోయినా దేవుడు వారికి సంతానము ఇస్తూ ఉన్నాడు. కొందరు దేవుణ్ణి అడిగినా ఆయన సంతానమే లేదు. ఎందుకు అంటే, నువ్వు ఎంత సమీపంగా వస్తావో, లేదా నీవు దేవునికి సమీపంగా వచ్చి దేవుణ్ణి అడిగి బతిమాలుకోవాలి అనే ఒక ఆశ కూడా ఆయనకు ఉంటుందేమో. అవునా, ఆ విధంగా ఆయన ఆశపడుతున్నాడేమో. ఏదేమైనా అబ్రాము దేవుణ్ణి అడుగుతున్నాడు, నువ్వు నాకు సంతానం ఇయ్యలే అని అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, జ్ఞాపకం చేసుకుందాం ఆ మాట. 3వ వచనం మనం చూడగా కనిపిస్తున్న మాట అదే కదా, నీవు నాకు సంతానమే లేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా, 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు అన్నాడు. ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను అన్నమాట. ఇతడు నీకు వారసుడు కాదు, నీవనుకున్నట్టుగా దమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీకు పుట్టబోవు. అవునా, ఆయన చెప్పిన మాట అది కదా, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత 5వ వచనం చూస్తే, ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి
నీవు ఆకాశపు వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పగా అతడు యెహోవాను నమ్మెను. ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఆ మాట చెప్పి ప్రభు అతని వెలుపలికి తీసుకొచ్చి పైకి చూడు అన్నాడు. ఆకాశం నక్షత్రాలను లెక్కించగలుగుతావా? అట్లా నీ సంతానం నేను చేస్తాను అని ఆయన చెప్పినాడు. కాబట్టి అబ్రాహాము యెహోవాను నమ్మెను అని. అబ్రాహాము యెహోవాను నమ్మెను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనేది గుర్తుంచుకోవాలి. ఆయన అది అతనికి నీతిగా ఎంచను. ఈ 6వ వచనాన్ని మనం చూసినప్పుడు సంతానహీనుడు వృద్ధుడైన అబ్రాము యెహోవాను నమ్మెను అనే మాట ఉంది. అంటే దేవుడు నమ్మదగిన వాడని అతడు ఒప్పుకున్నాడు. దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు. అంటే ఆయన అబ్రాము తాను అనుకున్న స్థాయికి ఎదగడాన్ని నిర్ధారించి అతనిని నీతిమంతుడని తీర్చినాడు. అబ్రాం విశ్వాసం దేవుని కృపాసహిత స్పందన క్రైస్తవ అనుభవానికి మాదిరిగా అని 3 క్రొత్త నిబంధన పుస్తకాలలో ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ఈ 3 పుస్తకాలు ఏమిటంటే, ఒకటి రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23 వచనాలలో మరి అబ్రహాము గురించిన మాటలు అందులో మనకు కనిపిస్తాయి. అందుని బట్టి వారసుని కోసమై అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన, కాబట్టి దేవుడు సంతానం ఇస్తాడు. అది అబ్రహాము నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్ముట వలన దేవుడు సహాయము చేస్తాడు. నమ్మితే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినమందు మరి ఈ విషయాన్ని అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఎక్కువగా మనం ప్రార్థించవచ్చు. ప్రభునకు సమీపమై జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించి మా హృదయాల్లో వాటి నెరవేర్చమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.